టాలీవుడ్లో తనదైన గుర్తింపుతో నటిగా, యాంకర్గా కొనసాగుతున్న అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తలు నిలిచారు. ఈసారి ఆమె సినిమాలు లేదా టీవీ కార్యక్రమాలు కారణంగా కాదు, తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు, అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటానికి దిగినందుకు, ముఖ్యంగా సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న దాడులను ఇక సహించబోనంటూ అనసూయ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇక తనపై జరుగుతున్న వేధింపులు కేవలం విమర్శల వరకే పరిమితం కాలేదని, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారని అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆమె ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు 42 మందిపై కేసు నమోదు చేశారు. ఈ జాబితాలో ముఖ్యంగా సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టీవీ ఛానల్ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండటం గమనార్హం. తన ప్రతిష్టను కూడా దెబ్బతీసే ఉద్దేశంతో అసభ్య పదజాలం వాడటం, లైంగిక బెదిరింపులు చేయడం, తన భద్రతకు ముప్పు కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, ప్రజా జీవితంలో తన జీవనోపాధిపై ప్రభావం చూపేలా ప్రవర్తించడం వంటి అంశాలను ఫిర్యాదుతో ఆమెనైతే పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును కూడా సీరియస్గా తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కిందనైతే కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 75, 79, 336, 4, 351, 356 అలాగే ఐటీ చట్టంలో 66E, 67 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.